నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నాగార్జున గారు రీసెంట్‌గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 'ఒడిస్సీ' సినిమా అది 2400 కోట్ల బడ్జెట్‌తో తీశారు. హాలీవుడ్ సినిమా జస్ట్ 91 రోజుల్లో ఫినిష్ చేశారు. చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. సంవత్సరం ముందే వాళ్ళు రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఏ రోజు రిలీజ్ చేస్తామని చెప్పారో ఆ రోజు రిలీజ్ చేశారు. సో దాన్ని చూసి మన ఇండస్ట్రీ నేర్చుకోవాలి. మాటి మాటికి పోస్ట్‌పోన్ చేస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అనంగా ఈరోజు సరిగ్గా ఎడిటింగ్ అవ్వట్లేదు. ఈ రకంగా మాట్లాడడం జరిగింది. సో మరి నాగార్జున గారు ఆవేదన చెందారు సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం పైన. సో మరి ఇక్కడైనా ఇండస్ట్రీ మారుతుందా? ఒడిస్సీ నుంచి ఏమన్నా నేర్చుకుంటుందా? ఆయన కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒడిస్సీ నుంచి నేర్చుకోనక్కర్లేదండి. ఇక్కడ కూడా అలా చేసుకోవచ్చు. కానీ పేపర్ మీద వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వరు. పేపర్ మీద కమిట్మెంట్ అంటే ఆన్ పేపర్ స్క్రిప్ట్ క్లోజ్ చేయాలి. డిస్కషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడ అయిపోవాలి. అయిపోయి అక్కడ లాక్ అయిపోవాలి. వన్స్ కాగితం మీద ఓకే అనుకున్న తర్వాత నో సెకండ్ ఒపీనియన్. యాజ్ ఇట్ ఈజ్గా ఆ పేపర్ని ఎగ్జిక్యూట్ చేయటం కోసం సినిమా తీయాలి. స్క్రిప్ట్ అయిపోవడమే మూడొంతులు సినిమా అయిపోవడం అని కేవీ రెడ్డి గారు చెప్పేవారు. ఆయన రోజుల్లో స్క్రిప్ట్ని ప్రతి సీన్ని ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లను కూర్చోబెట్టి చదివించి దాన్ని స్టాప్ వాచ్ పెట్టి ఎన్ని నిమిషాలు వచ్చింది అనేది రికార్డ్ చేసి ఇన్ని గంటలు సినిమా తీయబోతున్నాం, ఇన్ని క్యానుల్ రీళ్లు కావాలి, ఇన్ని రోజులు షూటింగ్ అవుతుంది అని మొత్తం ఆన్ పేపర్ ఇచ్చేవాడు. ఆయన ఆ ప్రకారం చేసి మీ చేతిలో పెట్టేవాడు. అది కదా ఆయన ప్రొడ్యూసర్ని సెట్లో కూడా రావద్దని చెప్పేవాడు. ఆ రోజుల్లో ఆయనే చూసుకునేవాడు. అన్నీ డబ్బులు పెట్టడం వరకే మీ బాధ్యత. చివరికి జగదేకవీరుని కథకైతే నిర్మాత దర్శకుడు అని తన పేరే వేయించేసుకున్నాడు ఆయన. విజయ బ్యానరు, నాగిరెడ్డి చక్రపాణి ప్రొడ్యూసర్ అయితే వాళ్ళ పేర్లు కూడా టైటిల్స్లో ఉండవు. ఇలాంటి కథ నడిపించినటువంటి డైరెక్టర్లు ఉన్నారు మన దగ్గర. ప్రతి ఒక్క ఎల్వి ప్రసాద్ గారు అదే పద్ధతి. పేపర్ మీద కమిట్ అయిపోయిన తర్వాత ఇంకా నో చేంజెస్, యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటమే. 25 రోజుల్లో 28 రోజుల్లో సినిమాలు తీసిన చరిత్ర ఉంది మనకి. నెలకి 2 సినిమాలు షూట్ చేసిన హీరోలు ఉన్నారు మన దగ్గర. కాబట్టి అదేదో కొత్త విషయం చెప్పట్లేదు ఆయన ఒడిస్సీని పోల్చి. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది అని ఇదే నాగార్జున గారు ఇదే సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చివరి క్షణంలో వాళ్ళు మనం రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత యూనిట్ అంతా నా దగ్గరకు వచ్చి, అయ్యా కొన్ని మేజర్ కరెక్షన్స్ ఉన్నాయి, మాకు కొంచెం టైం ఇస్తే ఈ సినిమాని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు. చెబితే ప్రేక్షకులకి మనం వాట్ ఎవర్ మనం ఎంత బెస్ట్ ఇవ్వగలిగితే అంత ఇవ్వగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఓకే చెప్పాను, అందుకని రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది అని చెప్పాడు. మరి వీరు చెప్పిన మాటగా అది కూడా వాట్ బెటర్ అనే పద్ధతిలో వెళ్ళాలి అని, ఈ బెటర్మెంట్ అనేది చివరి క్షణం వరకు చెయ్యాలి అని కదా దాసనారాయణరావు గారు ఆయన సెట్లో కూర్చుని డైలాగులు రాసేవాడు. ఆ పద్ధతి మీద అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో విమర్శించేవాడు. సెట్లో డైలాగులు రాయటం ఏంటి ఆర్టిస్టులు వచ్చేసిన తర్వాత అని. అలాగే నడిపాడు ఆయన. అదొక పద్ధతి. ఒక ఆన్ పేపర్ అయిపోయిన తర్వాత ఇంకా నో చేంజెస్ అన్న పద్ధతి కేవీ రెడ్డి గారు వాళ్ళు నడిపారు. అదే పద్ధతి మిగిలిన వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు విశ్వనాథ్ గారు కూడా అదే పద్ధతి. ఆన్ పేపర్ వన్స్ డిస్కషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్గా దానిలో ఇంకేమీ మార్పులు ఉండవు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎగ్జిక్యూట్ చేసి చేస్తారు అంతే. కాబట్టి ఆ పద్ధతి పాటించండి. ఎవరు కాదన్నారు మిమ్మల్ని? మీరు కదా వద్దనుకుంది. మీరు మీ సినిమా మీరు మాట్లాడుతున్న లెనిన్ సినిమా స్క్రిప్ట్లోనే గందరగోళం ఉంది. ఆ గందరగోళం మీకు ఈ రోజుకి అర్థమైనట్టుగా నాకైతే కనిపించట్లేదు. ఆ సినిమాలో హీరోయిన్ సిస్టర్ని ఎందుకు చంపారో ఒక లాజిక్ ఉందా? ఆ సిస్టర్ని ప్రేమించిన అతన్ని ఎందుకు చంపారో లాజిక్ ఉందా? ఆ పాయింట్కి మీ దగ్గర అర్థం దొరికితే మీకు కథ తెలిసినట్టు. అది తెలీదు మీకు. ఏదో తీశారు, జనం ఏదో చూశారు. మీరు ఓదర కొడితే ఇది అద్భుతమైన సినిమా అని మీరు ఓదర కొడితే చెవి కింద జోరీగలాగా ఏదోలే పాపం అని జాలితో చూశారు. ఆ కుర్రోడికి చాలా ఫ్లాప్లు ఉన్నాయట, పాపం నాగార్జున, పాపం నాగేశ్వరరావు మనవడు
అయ్యో అని కన్నీటితో వెళ్ళి ఒకసారి చూసి వచ్చారు. ఆ పాపానికి మీకు ఒక 50 కోట్లు వచ్చినాయి, లోకల్గా అన్నీ కలిపి ఒక 60 వచ్చినాయి. దానికి మీరు ఇంకో 20 కలిపి 80 అని పోస్టర్ వేసి ఒక గ్రాండ్ సెలబ్రేషన్, ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పి. బ్లాక్ బస్టర్ అని ఎలా చెప్తారు? లోకల్ మార్కెట్లో 370 కోట్లు సాధించిన సినిమా ఉంది అక్కడ, మనశంకర వరప్రసాద్ గారు. దాంతో పోలిస్తే ఇది 4వ వంతు లేదు. దీన్ని బ్లాక్ బస్టర్ అని ఎలా అంటారండి? ఎవరన్నా అడిగితే ఏం చెప్తాడు ఆయన? ఎంతమంది చూశారు ఆ సినిమా థియేటర్కల్గా? కాబట్టి ఈవెన్ ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు, తప్పులు ఉన్నప్పటికీ మా ఇంటి బంగారం అది కూడా 100 కోట్లు అని చెప్తున్నారు, కానీ అది కూడా 80 ఏరియాలో సినిమానే. కాకపోతే వాళ్ళు 100 అనేశారు కాబట్టి 100 అని ప్రపంచం కూడా అంటోంది. అలా ఈ సినిమా 50-60 మధ్య క్లోజ్ అయిన సినిమా, ఇది 80 అంటున్నారు. ఇప్పుడు మీరే నెంబర్లు చెప్పేసుకుని, మీరే అన్నీ చెప్పేసి, మీరే ముందే లాక్ చేస్తే అంటే మీరు ఎప్పుడైనా చేసుకోండి, సినిమా ఎలాగైనా తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. చూడగలిగిన సెన్సిబుల్ సినిమాలు తీయండి. తీసి ఆఖరి క్షణం వరకు మిమ్మల్ని ఎవరు రిలీజ్ డేట్ చెప్పమని అడగలేదు. గతంలో చెప్పేవాళ్ళు తెలుగు సినిమాల్లో కూడా క్లాప్ కొట్టిన రోజే రిలీజ్ డేట్లు చెప్పి అదే రోజు రిలీజ్ చేసిన నిర్మాత, దర్శకులు అనేక మంది ఉన్నారు. మీరేదో కొత్తగా ఒడిస్సీని తీసుకురానక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో చెప్పిన డేట్కి సినిమాలు రిలీజ్ అయిన పరిస్థితులు అనేకం ఉన్నాయి, 1-2 కాదు. ఈవెన్ మాదాల రంగారావు గారు కూడా చెప్పాడు, ఆయన యువతరం కదిలింది షూటింగ్ మొదలైన రోజే రిలీజ్ డేట్ చెప్పాడు. ఎర్రమల్లెలకి చెప్పాడు, అదే డేట్కి రిలీజ్ అయింది సినిమా. కాబట్టి ఇది కొత్త విషయాలు ఏమీ చెప్పలే. కాకపోతే ఇప్పుడు జనం కోరుకునేది ఏంటంటే, నాగార్జున గారు మీరు కొంచెం బుర్రున్న సినిమాలు తీయండి, తీసి ఆ సినిమాని మీరు చివరి క్షణం వరకు దాని మీద బెటర్మెంట్ కోసం ప్రయత్నం చేయండి. కేవీ రెడ్డి గారి రోజుల్లోనూ, ఎల్వి ప్రసాద్ గారి రోజుల్లోనూ లాగా మీరు పేపర్ మీద లాక్ చేసుకుని ఆ తర్వాత సెట్స్ మీదకి వెళ్ళి వేగంగా సినిమా తీసి రిలీజ్ చేయక్కర్లేదు. చివరి క్షణం వరకు దాసరి గారి పద్ధతిలో ఆఖరి క్షణం వరకు బెటర్మెంట్ చేసుకుంటూనే వెళ్ళండి. సినిమా తయారైపోయిన తర్వాత ఎడిటింగ్ అయిపోయి ఫస్ట్ కాపీ అని మీరు అనుకుంటున్నారు, ఫస్ట్ వెర్షన్ రెడీ అయిన తర్వాతే 1 మంత్ గ్యాప్ ఇచ్చి రిలీజ్ డేట్ చెప్పండి. మీకు ఎలాగూ ప్రమోషన్కి 1 మంత్ పడుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లటం కోసం చేసే అన్ని రకాల కసరత్తులకి 1 నెల టైం పడుతుంది. ఆ నెల గ్యాప్ పెట్టుకుని రిలీజ్ డేట్ చెప్పండి చాలు. సినిమా ప్రాపర్గా తీయండి. మీరు ఏదేదో తీసేసి రిలీజ్ చేసి జనాలు చూడలేదని చెప్పి గొడవ పెడితే అలాగా? మీరు ఏడ్చి కన్నీరు పెట్టి చెవి కింద జోరీగలాగా షంటి థియేటర్లకు జనాలను పంపించి ఆ సినిమా ఏమో జనాలకి నచ్చి నచ్చక ఏదో పర్లేదులే పిల్లోడు బాగానే చేశాడు, సినిమా అలా ఉందంటే డైరెక్టర్ది పాపం, అతనిదే ఉంది, అతనేం చేస్తాడు అని జాలిపడి బయటకు వచ్చి పర్లేదండి సినిమా అని చెప్తున్నారు ఆ గొట్టాల ముందు. ఇది కదా పరిస్థితి చూసింది లెనిన్కి. అందుకని ఒక ప్రాపర్ స్క్రిప్ట్తో రండి, ఒక ప్రాపర్ పాయింట్ అనుకోండి ముందు, అది జెన్యూన్గా ఉండాలి, నిజాయితీగా సినిమా తీయండి. అంతే తప్ప 100 సినిమాల్లో ముక్కలు పట్టుకొచ్చి ఏదో అల్లేసి ఆ సినిమాలో కాలు పోగొట్టుకున్నాడు హీరో కాబట్టి మేము కళ్ళు తీసేస్తాం, ఈ పద్ధతిలో మీటర్ వేసుకుని సినిమాలు తీయటం కాదు. అందులో హీరోయిన్ని చంపే సీన్కి ఒరిజినల్ ఎక్కడో అన్నీ బయటకు వచ్చినాయి కదా తర్వాత ప్రతిదీ. కాబట్టి ఇలాంటి అంటే ఏదో చూసి ఇంకేదో చేసే ప్రయత్నాలు మానేసి ఒక బెటర్ జెన్యూన్ ఐడియా ఒకటి తీసుకోండి, నిజాయితీగా పనిచేయండి. మీ శివ అనే సినిమా ఆ రోజున హిట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు, కానీ హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఒకటి వచ్చింది అదే బ్యానర్లో అంతకుముందు. కలెక్టర్ గారు అబ్బాయి, బి గోపాల్ గారు డైరెక్టర్. ఆ సినిమా మీద అందరికీ అంచనాలు ఉన్నాయి, అది హిట్ అయి తీరాలి అని భావించారు. శివ మీద ఎవరికి ఏ అంచనాలు లేవు, ఇది ఆడితే ఆడుతుంది పోతే పోతుంది అన్న పద్ధతిలోనే వ్యవహరించారు అందరూ. విచిత్రంగా శివ అనే సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి అది ఆ కలెక్టర్ గారు అబ్బాయి కంటే కూడా పెద్ద హిట్ అయింది, సోలో హిట్ అది నాగార్జునకి.
కాబట్టి హిట్స్ అనేవి తయారు చేయరు. నిజాయితీగా సినిమా తీస్తే జనం హిట్ చేస్తారు అంతే తప్ప హిట్ సినిమాలు అనేవి ఉండవు. హిట్ సినిమాలు తయారు చేసే మిషన్లు ఉండవు. రాఘవేంద్రరావు గారు కూడా ఫ్లాప్ సినిమాలు తీశాడు. అందుకని మీరు నిజాయితీతో కూడిన సినిమాలు తీయండి. మీరు రిలీజ్ డేట్ గురించి ఎవరూ ఏడవటం లేదు. ఇక్కడ సినిమా మీకు సాటిస్ఫాక్షన్ కలిగినప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయండి. ఆ నెల రోజులో 2 నెలల్లో ప్రమోట్ చేసుకోండి సినిమాని. అంతే తప్ప రిలీజ్ డేట్లు దీని మీద ఏదో ఒక అద్భుతమైన క్వాలిటీ వస్తుంది, అదో ఉక్కు క్రమశిక్షణ, ఇవన్నీ ఇప్పుడు చెప్పొద్దు. ఇలాంటివి మాట్లాడితే మీకు వయసు అయిపోయింది అనుకుంటుంది ప్రపంచం. అందుకని అలా వద్దు. మనం మోడర్న్గా ఈ జనరేషన్తోనే నడుద్దాం. ఈ జనరేషన్లో జరుగుతున్న తప్పుల్ని హంబుల్గా వాళ్ళకు వివరించి కరెక్ట్ చేసి నడిపించడానికి ఏం చేయాలో అది చేద్దాం. అనవసరమైన సిద్ధాంతాలు ఆదర్శాలు చెప్పి ఈ జనరేషన్ని టెర్రరైజ్ చేసే ప్రయత్నాలు మానేయటం మంచిది. నాగార్జున గారు చాలా ఆయన అప్డేట్ ఉంటాడు, చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తాడు అని మారుతారు. కానీ ఇప్పుడు మాట్లాడిన స్టేట్మెంట్ చాలా ముసలి మాట్లాడు. ఇలాంటివి మాట్లాడితే ఆయన వయసు బయటకు వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.